అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా చేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు చేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. ఇప్పుడు కర్కట రాశి వాళ్ళ జాతకం ఎలాగుందో గవ్వలు వేస్తే అర్థమవుతుంది. కర్కట రాశి వల్ల పేరు మీద కానీ 3 బుర్రలు పడ్డాయి, 3 ఎల్లింకలు పడ్డాయి. కానీ బరాబర్ ఎక్కడ పోయినా కానీ వాళ్ళ జాతకంలో కానీ చేసే పనిలో అంతే ఉంటారు, చేద్దామన్న పనిలో కూడా అంతే ఉంటారు. కానీ కొత్త పని చేసే వాళ్ళకు అద్భుతంగా నడుస్తుంది. ఇది స్త్రీలకు మాత్రం చాలా శుభంగా నడుస్తుంది, పురుషులకు మాత్రం అంతంగా సవ్యంగా లేదు. ప్రతి ఒక్క పనిలో పోయినా, ప్రతి ఒక్క వ్యాపారంలో పోయినా, ఏదో ఒక పని చేసినా కూడా అపనిందలు చిక్కులు ఎదురుపడుతూనే ఉంటారు. వీళ్ళు ఒక మంచితనంలో పోతున్నా కానీ చెడుతనం అనేది ఎదురు వస్తూనే ఉంటుంది. దాని వలన వీళ్ళకు అనుకున్న పనిలో నష్టం, చేద్దామన్న పనిలో నష్టాలు, లేనిపోని ఇబ్బందులు, లేనిపోని సమస్యలు, మాటలు తోటి మంచితనం చెప్పినా కూడా అది చెడుతనం అన్నట్టు ఎదురు వస్తుంది. ఇంకా ఈ జాతకం ఇప్పుడు గవ్వల మీద జాతకంలో ఏముందంటే తమరికి ఇప్పుడు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో కూడా చేసే విధానంలో కూడా కొంచెం శాంతి, కొంచెం జాగ్రత్తగా పాటిస్తే ముందుకు చేసే ప్రయత్నాల్లో కూడా గెలుస్తారు. ఇది పురుషులు ఒక వయసుకి వెళ్ళి మించి పని చేయాలి. ఆ వయసు ఎంత ఉందో ఆ వయసు ప్రకారంగా పనిచేసుకుంటూ పోతే ముందుకు కూడా అదే ఫలితాలు కూడా దక్కుతాయి. ఇప్పుడు దీని వలన కానీ నష్టమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి నష్టం ఉండదు కదా, ప్రతి ఒక్కళ్ళకి లాభమే ఉంటుంది. అలా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూసేవాళ్ళు ప్రతిగా పాటించాలి. కానీ స్త్రీలో కూడా 3 ఎల్లింకలు పడ్డాయి కాబట్టి 3లో కూడా రాహు, కేతు, శని మహాదశ నుంచి పడితే కూడా ఇది ఒక అమ్మవారి గవ్వల నుంచి ఎవరి ఏ జాతకం ఉందో అలా చెప్పరు కాబట్టి స్త్రీలో కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ అందులో కూడా ఒక 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు చంద్రదశ నుంచి మహాదశ నుంచి పడితే ఒక 20 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకు చాలా బాగుంటుంది. అనుకున్న పనిలో కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, పెద్దవాళ్ళ మాట ప్రకారంగా పెద్దవాళ్ళ స్టడీ కాపాడంలో ఎలా ఉండాలో, ఎలా ప్రయత్నించాలన్నది కూడా వీళ్ళు కరెక్ట్గా పాటిస్తారు. ముందుకు చేసే ప్రయత్నాల్లో కూడా కరెక్ట్గా గెలుస్తారు. చేద్దామన్న ప్రయత్నాలు కూడా ముందు కొనసాగుతారు. కానీ దీనివల్ల ఇంకా ముందు కూడా వీళ్ళు ఒక మంచి పొజిషన్లో కూడా వస్తారు. ఏముందంటే ఈ రాశి ప్రకారంగా ఉన్న వాళ్ళకు ముందుకు మంచి స్థాయికి, మంచి పేరు, మంచి గౌరవం కూడా సంపాదించుకుంటారు. ఒక స్టడీకి వాళ్ళకు వస్తారు, వాళ్ళు అనుకున్నట్టుగా ముందుకు గెలుపుకుంటారు. దీంట్లో వెనకపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద వయసు కానీ చిన్న వయసు కానీ స్త్రీలో ఉన్న వాళ్ళకు ఈ ప్రకారంగా గవ్వలాట మీద ఇలా వచ్చింది.